సంవత్సరాలైనా సరే అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా ప్రజలకి ఆ సాగునీరు త్రాగునీరు అందించకపోవడం చాలా ఆవేదన బాధ కలుగుతుందని స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి మొన్న ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఎంత విచిత్రం అంటే, ఎందుకంటే మేము కూడా చదువుకున్న వ్యక్తులుగా చూస్తూ ఉంటాం. అంటే ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఒక 8వ వింతగా మారాడు ఇవాళ అబద్ధాలు అసత్యాలు చెప్పడంలో. ఆ వెలుగొండ ప్రాజెక్టుకి ఇంకా 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ వెలుగొండ ప్రాజెక్టుకి గట్టిగా అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి 24x7 ఆయన కష్టపడినట్లుగా కష్టపడితే మినిమం లేదంటే లేదు 1.5 నుంచి 2 సంవత్సరాలు పడుతుంది అన్నటువంటి పరిస్థితి అది వెలుగొండ. అటువంటి వెలుగొండని జాతికి అంకితం చేసేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వెలుగొండని పూర్తి చేసేస్తే మరి వేళ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చెప్పి మళ్ళీ అబద్ధాలు అసత్యాలు వాళ్ళ పత్రిక ద్వారా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి నోటి ద్వారా కూడా వచ్చేటువంటి వాక్యాలు. అందుకే ఈయన ఒక 8వ వింత జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఇటువంటి అబద్ధాలు అసత్యాల్లో. ఏదైతే ఈవేళ వెలుగొండని ఇప్పుడే మేము రివ్యూ కూడా చేసాం. మళ్ళీ ఈవేళ దగ్గర 7-8 నెలల్లో 7-8 సార్లు రివ్యూ చేసాం. ఫిజికల్గా కూడా నేను కూడా వెలుగొండ ప్రాజెక్టు మరి నేను అదేవిధంగా అక్కడ స్థానిక మంత్రులందరం కూడా సందర్శించడం జరిగింది. చాలా క్లియర్గా నేను అబ్జర్వేషన్ చేశాం. ఏదైతే ఈ వెలుగొండ ప్రాజెక్టు 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి చూస్తే 38% వర్క్స్ అయినాయి అప్పటికి 14కి వెలుగొండకు సంబంధించి. అంటే ఇంకా 62% బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి ఆ రోజుకి. ఆ రోజు 14లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రోజు వెలుగొండకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన 1373 కోట్లు ఆ రోజు 14-19లో కేటాయించి ఆ 1373 కోట్లు కేటాయించడమే కాదు, దాంట్లో 1319 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఎంత అయింది అది? 96%. అంటే ఏదో బడ్జెట్లో ఘనంగా ప్రకటించి ఖర్చుల్లో పెట్టకపోవడం కాదు. మనం పెట్టినటువంటి 1373లో 1319 అంటే 96% పెట్టినటువంటి బడ్జెట్లో ఆ రోజు మనం ఖర్చు పెట్టాం. మరి తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి 19లో ఒక్క ఛాన్స్ అని. మరి 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయిందిగా. మరి బడ్జెట్ డబుల్ అయినప్పుడు మరి నిధులు కూడా అట్లానే వెలుగొండకి ఖర్చు పెట్టవలసినటువంటి డబుల్ అవసరం ఉంది కదా. కానీ కేటాయింపుల్లో డబుల్ చూపించాడు కానీ ఖర్చుల్లో చూస్తే మాత్రం చాలా చాలా లీస్ట్గా ఆయన పాలనలో. ఉదాహరణకి ఆయన 19-24లో కేటాయింపులు అయితే 3,518 కేటాయింపులు చేశాడు కానీ ఖర్చు పెట్టింది చూస్తే కేవలం 647 కోట్లు మాత్రమే. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే కేటాయింపుల్లో ఇతను ఖర్చు పెట్టింది 18%. అంటే ఏ ముఖ్యమంత్రికి ప్రకాశం జిల్లా మీద కానీ వెలుగొండ మీద కానీ శ్రద్ధ ఉంది అనేది ఇదే ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆ రోజు కేటాయింపుల్లో 96% 1319 కోట్ల రూపాయలు మనం ఆ రోజు ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది కేవలం 647 కోట్లు. అంటే బడ్జెట్ డబుల్ అయినా కూడా ఖర్చు పెట్టింది మన దాంట్లో కూడా సగం కూడా లేనిటువంటి పరిస్థితి దుస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన.